వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ అండి. సో అయితే చాలా మంది ఏంటిదంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు అసలు కరెంట్ అఫైర్స్ ఏ మంత్ నుంచి ఏ మంత్ వరకు చదవాలి అంటే ఎగ్జామ్ డేట్ అప్పుడు ఒకవేళ ఎగ్జామ్ డేట్ అనేది జూన్ లో ఇచ్చారనుకోండి, సో మనము ఎప్పటి నుంచి మనం కరెంట్ అఫైర్స్ అనేటువంటిది రెగ్యులర్ గా అప్డేటెడ్ గా ఉండాలి అని చెప్పేసి చాలా మందికి డౌట్ ఉంటుంది కదండి. సో నేనైతే ఒకటే చెప్తానండి, పాస్ట్ 1 year కరెంట్ అఫైర్స్ అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 తీసుకున్నాం అనుకోండి, అది జూన్ లో ఉంది కాబట్టి నేనేమంటానంటే లాస్ట్ డిసెంబర్ నుంచి ఖచ్చితంగా ప్రతి ఒక్క రోజు కరెంట్ అఫైర్స్ మిస్ కాకుండా చదివితే బెటర్ అన్నమాట. అంటే కొంతమంది ఎలా ఉంటారంటే కరెంట్ అఫైర్స్ బిట్స్ నాకు అస్సలు వెళ్ళకూడదు అంటే పోవద్దు అని చెప్పేసి ఉన్న వాళ్ళైతే స్ట్రాంగ్ గా 1 year అయితే ఖచ్చితంగా చదవాలి. కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ ఉంటాయి, సో వాటిని చూడగానే మనకు అర్థమైపోతుంది ఈ బిట్ ఎగ్జామ్ లో పడే ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి. సో అట్లా కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ చదువుకుంటూ ప్రతి మంత్ కరెంట్ అఫైర్స్ అయితే కంపైలేషన్స్ దొరుకుతాయి మనకు, యూట్యూబ్ ఛానల్స్ లో ఉంటాయి, అంటే చాలా బయట మ్యాగజైన్స్ కూడా దొరుకుతాయి. సో నేనైతే రెగ్యులర్ గా కరెంట్ అఫైర్స్ అంటే ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ నేను హరీష్ అకాడమీ ఫాలో అవుతాను. సో అలాగే పరిచయం క్లాసెస్ కూడా ఫాలో అవుతాను కాబట్టి నాకు అటు యూపీఎస్సీకి ఇటు టీఎస్పీఎస్సీకి గ్రూప్స్ కి అన్నిటికీ యూజ్ అవుతుంది అనమాట. సో నేనేం చేస్తానంటే ఎవ్రీ మంత్ నేను కరెంట్ అఫైర్స్ అంటే మంత్లీ కరెంట్ అఫైర్స్ యూట్యూబ్ ఛానల్ చూసి రాసుకుంటాను. అందులోనూ నేను ఏంటిదంటే ఎవ్రీ మంత్ కి టాప్ 50 అయితే నేను జల్లడబడతాను అనమాట. అంటే టాప్ 50 ప్రతి మంత్ కరెంట్ అఫైర్స్ చూసుకుంటా వచ్చి టాప్ 50 అనేది ఒక దగ్గర రాసుకుంటాను. సో ఇవి నేను ఎగ్జామ్ ముందు అది చూస్తాను ఇది చూస్తాను అనమాట. సో దట్ నాకు ఏంటిదంటే ఎగ్జామ్ కి 2-3 times రివిజన్ ఇచ్చినట్టు అవుతుంది, ఇంకా మళ్ళీ సపరేట్ గా చదవాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట. సో అలా నేనైతే కొన్ని రాసుకున్నానండి అట్లా. సో అవైతే నేను మీతో షేర్ చేస్తాను. జనవరిలో టాప్ అంటే ఈ వీడియోలోనే అన్ని చెప్పాలంటే లేదండి, వీడియో లెంత్ తగ్గిస్తాను. అంటే నాకు అప్లోడింగ్ మోర్ దాన్ అంటే 6-7 minutes కంటే ఎక్కువ వచ్చినా కూడా చాలా టైం పడుతుంది. సో కొన్ని బిట్స్ కలిపి ఒక వీడియో లాగా చేస్తాను. మాక్సిమం 2-3 videos లో కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తానండి జనవరి. సో మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ కి స్పెషల్ గా మీకోసం నేను ఏదైతే సపరేట్ గా నేను జనవరి మంత్ కరెంట్ అఫైర్స్ లో ఇంపార్టెంట్ అని రాసుకున్నానో సో అవి నేను మీతో షేర్ చేస్తున్నాను అనమాట. సో మీరు కనుక ఒకవేళ సపరేట్ గా నోట్స్ తీసుకొని రాసుకున్నా పర్వాలేదు. ఇన్ కేస్ ఎవరైనా మన ఛానల్లో చాలా మంది నోట్స్ రాస్తారనమాట నేను ఏది బిట్టి చెప్పినా కూడా. సో అట్లా నోట్స్ మెయింటైన్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో నాకు పర్సనల్ గా నాకు నా మెయిల్ ఐడికి నాకు సెండ్ చేయండి, ఓకేనా. ఇది మన జనవరి మంత్ కరెంట్ అఫైర్స్ లో స్టార్టింగ్ వీడియో అనమాట. సో ఫస్ట్ వీడియో ఇది ఫస్ట్ పార్ట్ అనమాట. సో ఫస్ట్ నేను దేని నుంచి స్టార్ట్ చేస్తానంటే మనకు 12th Fail మూవీ అందరికీ చాలా ఇష్టం కదా. సో ఆ మూవీకి అయితే ఈసారి అసలు ఏం అవార్డు వచ్చిందో చూద్దాము. సో అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను. సో బెస్ట్ ఫిలిం ఫేర్ అంటే మనకు ఫిలిం ఫేర్ అవార్డ్స్ 2024 ఈ ఇయర్ కి గాను మనకు బెస్ట్ ఫిలిం అవార్డు 12th Fail కి వచ్చింది. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే అక్కడ కింద మనకు యానిమల్ మూవీ ఇంకా ఏమైనా ఇవ్వచ్చు. సో గుర్తుపెట్టుకోండి 12th Fail మూవీకి వచ్చిందనమాట. సో డైరెక్టర్ కూడా 12th Fail మూవీ డైరెక్టర్ కే ఇచ్చారనమాట, వినోద్ చోప్రా, అందరికీ తెలిసే ఉంటది. సో బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చేసి రణబీర్ కపూర్ కి వచ్చింది యానిమల్ మూవీకి. బెస్ట్ ఫీమేల్ అంటే బెస్ట్ ఫీమేల్ యాక్టర్ గా యాక్ట్రెస్ కి ఎవరికి వచ్చిందంటే ఆలియా భట్ కి. బెస్ట్ యాక్టర్ వచ్చేసి ఈయన రణబీర్ కపూర్ కి. బెస్ట్ యాక్ట్రెస్ ఫీమేల్ ఎవరికి ఆలియా భట్ కి వచ్చింది. ఆయనకు రణబీర్ కపూర్ కేమో యానిమల్ మూవీకి వచ్చింది, ఈ ఆలియా భట్ కేమో రాకీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ. సో ఈ మూవీకి గాను ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ వచ్చినాయి. మనకి ఏంటిదంటే మెయిన్ గా ఏ యాక్టర్ కి వచ్చింది, ఏ మూవీకి వచ్చింది, డైరెక్టర్, యాక్ట్రెస్, ఇవి 4 మెయిన్ కదండి. సో ఇవి 4 మనం నేర్చేసుకున్నాము. సో ఈ రోజు సెకండ్ బిట్ వచ్చేసి నేషనల్ యూత్ డే. ఇది అందరికీ తెలుసు. నేషనల్ యూత్ డే 12th January రోజు సెలబ్రేట్ చేసుకుంటామని అందరికి తెలుసు. అది కూడా స్వామి వివేకానంద గారి బర్త్ యానివర్సరీగా జరుపుకుంటామని అందరికీ తెలుసు. సో దాని యొక్క థీమ్ అనేటువంటిది కొంచెం ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. వికసిత్ భారత్ @2047 యువాకే లియే యువాకే ద్వారా, యువాకే లియే యువాకే ద్వారా, ఇది గుర్తుపెట్టుకోండి థీమ్. ఎవరైనా చెప్తారు అది బర్త్ యానివర్సరీ, స్వామి వివేకానంద బర్త్ యానివర్సరీ January 12th అనేది నేషనల్ యూత్ డే అని తెలుసు, కానీ థీమ్ లో ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి. వికసిత్ భారత్ @2047 యువాకే లియే యువాకే ద్వారా. నెక్స్ట్ స్నో లెపర్డ్స్. ఇది కూడా నేను నార్మల్ గా నేను మన డైలీ స్టడీ వ్లాగ్స్ లో నేను ఈ క్వశ్చన్ అడిగాను. స్నో లెపర్డ్స్ మనకు టోటల్ మన ఇండియాలో టోటల్ స్నో లెపర్డ్స్ ఎన్ని ఉన్నాయి? 718 స్నో లెపర్డ్స్ ఉన్నాయండి. హైయెస్ట్ వచ్చేసి లడక్ లో ఉన్నాయి, అందరికీ తెలుసు. మనకు హైయెస్ట్ తో పాటు లీస్ట్ కూడా తెలిసి ఉండాలి. లీస్ట్ వచ్చేసి జమ్మూ కాశ్మీర్ కేవలం 9 ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. టోటల్ ఎన్ని, హైయెస్ట్ ఎక్కడ, లోయెస్ట్ ఎక్కడ? మనకు టోటల్ 718 ఉన్నాయి స్నో లెపర్డ్స్ మన ఇండియాలో. హైయెస్ట్ వచ్చేసి లడక్ లో ఉన్నాయి. మరి లడక్ లో ఎన్నో నేర్చుకోవాలి కదా. సో లడక్ లో వచ్చేసి 477 అత్యధికంగా లడక్ లోనే ఉన్నాయి. మొత్తం 700లో 477 లడక్ లో ఉన్నాయి అనమాట. మిగతా ఇంకా ఉత్తరాఖండ్ లో ఉన్నాయి, హిమాచల్ ప్రదేశ్ లో ఉన్నాయి, అరుణాచల్ ప్రదేశ్ లో ఉన్నాయి, సిక్కిం లో ఉన్నాయి. లాస్ట్ మాత్రం జమ్మూ కాశ్మీర్ కి అంటే 9 ఉన్నాయి అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ అనమాట, ఇండెక్స్ సిపిఐ, కరప్షన్ పర్సెప్షన్స్ ఇండెక్స్. సో ఈ సిపిఐ ఇండెక్స్ 2023కి ఇయర్ ఇస్తారనమాట, అంటే ఆ ఇయర్ ది ఈ ఇయర్ లో ఇస్తారు. సో అందులో మన ఇండియా ర్యాంక్ వచ్చేసి 93.
ఇండియా ర్యాంక్ 93. ఇది ఎవరిస్తారు అంటే ఇది ఒక నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అన్నమాట. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అంటారు. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ మనకు చాలా ఇస్తాడు ఆప్షన్స్, దాని ద్వారా ఇచ్చారు, దీని ద్వారా అంటే ఎవరు ఇచ్చారు అని చెప్పేసి. సో మనకి ఇది గుర్తుపెట్టుకోండి. కరప్షన్ పర్సెప్షన్స్ ఇండెక్స్, సిపిఐ ఇండెక్స్, మన ఇండియా ర్యాంక్ వచ్చేసి 93. ఎవరిస్తారంటే ఇది ఒక నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్, ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్. దాని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి జర్మనీ అండి. సో టాప్ 3లో కూడా ఏమున్నాయి చూసుకుంటే బెటర్ అనమాట. డెన్మార్క్, ఫిన్లాండ్, న్యూజిలాండ్. సో ఎవరైనా నోట్స్ చేసుకుంటే ఆ నోట్స్ నాకు పంపియండి. సో నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ టైగర్ సఫారీ అనేటువంటిది మనకు వరల్డ్ అంటే మనకు ఏ స్టేట్ అనేది ఇస్తుంది బ్లాక్ టైగర్ సఫారీ అనేటువంటిది. విచ్ స్టేట్ విల్ ఎస్టాబ్లిష్ ఫస్ట్ బ్లాక్ టైగర్ సఫారీ? ఇదేంటిది? ఒడిస్సా. ఒడిస్సాలోని సిమ్లిపాల్ టైగర్ రిజర్వ్ లో మనకు ఈ సఫారీ ఫస్ట్ బ్లాక్ టైగర్ సఫారీ అనేటువంటిది వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. సో మనకి ఇక్కడ క్వశ్చన్ ఎట్లా పడే ఛాన్స్ ఉంటుందంటే, అంటే రీసెంట్ గా మనం చూసిన సిమ్లిపాల్ టైగర్ రిజర్వ్ ఏ స్టేట్ లో ఉంది ఇది అడుగుతారనమాట. ఓకేనా? ఇక్కడ ఒడిస్సాలో ఉంది. ఇంకొకటి, రైల్వే బోర్డు యొక్క న్యూ సెక్రటరీ ఎవరు? రైల్వే బోర్డు యొక్క న్యూ సెక్రటరీ ఎవరు? అసలు దీని గురించి అడగాల్సిన ఇంపార్టెన్స్ ఏంది అని అనుకుంటారా? ఎక్కడైతే ఉమెన్ అపాయింట్ అవుతూ ఉంటారో సో అది మనకి ఇంపార్టెంట్ బిట్ కిందనే లెక్క. సో ఎవరంటే అరుణా నాయర్ గారు. ఎవరు? రైల్వే బోర్డు యొక్క న్యూ సెక్రటరీ అరుణా నాయర్ గారు. సో దీనికి మనం ఇంకొకటి అనుసంధానం ఏం చేసుకోవాలంటే, ఈమె ఫీమేల్ కదా, అందుకనే చెప్పారనమాట. మనకు మరి ఫస్ట్ ఫీమేల్ న్యూ సెక్రటరీ ఎవరు రైల్వే బోర్డుకి అంటే జయవర్మ సిన్హా. మనకు ఆప్షన్స్ లో ఏమిస్తారంటే అరుణా నాయర్ అని ఇచ్చి కింద జయవర్మ సిన్హా ఇట్లిస్తే కన్ఫ్యూజ్ కావద్దు. ఈ జయవర్మ సిన్హా అనేటువంటి ఈమె ఫస్ట్ అనమాట. ఈ అరుణా నాయర్ అనేటువంటి ఆమె ఇప్పుడు ప్రజెంట్ న్యూ సెక్రటరీ అనమాట. సో నెక్స్ట్ వీడియోలో మిగతా చెప్పడానికి ట్రై చేస్తానండి. మాక్సిమం ఫాస్ట్ గానే చెప్పేస్తాను. వీడియో లెంత్ అనేది ఎక్కువ కాకుండా చూసుకుంటాను. ఇంకా నెక్స్ట్ వీడియో నుంచి డైరెక్ట్ బిట్సే చెప్పుకుంటూ వెళ్తాను. సో అంతేనండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. జనవరికి వచ్చిన రెస్పాన్స్ బట్టే నేను ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్ కూడా నేను పార్ట్స్ గా డివైడ్ చేసి పెడతాను. సో అంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి చూడండి మన ఛానల్ని. అలాగే ఎవరైతే నోట్స్ అయితే మెయింటైన్ చేస్తారో ఈ బిట్స్ కి, ఇప్పుడు నేను ఈరోజు చెప్పిన బిట్స్ కి, ఈ వీడియోలో చెప్పిన బిట్స్ కి ఆ షార్ట్ నోట్స్ ఎవరైతే రాస్తారో అది నాకు మెయిల్ చేయండి. నా మెయిల్ ఐడి వచ్చేసి మన ఛానల్ అబౌట్ సెక్షన్ ఉంటుంది కదా, సో అబౌట్ సెక్షన్ నా మెయిల్ ఐడి ఉంటుంది. నా మెయిల్ ఐడికి సెండ్ చేయండి. సో ఇవి మనకి ఏంటిదంటే ఒకవేళ ఎగ్జామ్ ముందు ఏంటిదంటే నాకంటూ ఇప్పుడు మన ఛానల్లో నేను చెప్పే బిట్స్ అన్ని ఒక బుక్ కానీ మెయింటైన్ చేసినట్లయితే ఎగ్జామ్ ముందు జస్ట్ ఒకసారి తిరిగేయండి. సో పలానా అక్క చెప్పింది కదా ఈ కరెంట్ అఫైర్స్ బిట్స్, తను కూడా ఆస్పిరెంటే కదా, తను ఒక సపరేట్ నోట్స్ మెయింటైన్ చేసి రాస్తుంది. సో నేను మీతో షేర్ చేస్తున్నాను కాబట్టి నా యొక్క ఈ బిట్స్ అట్లీస్ట్ ఒక్కరిద్దరికైనా యూజ్ అయినా ఐ విల్ బి వెరీ హ్యాపీ అండి. సో అదే అనమాట మన మెయిన్ థీమ్. సో అంతేనండి. బై. నెక్స్ట్ వీడియోలో ఇంకా మిగతా బిట్స్ ట్రై చేస్తాను. మాక్సిమం అయితే నేను కంప్లీట్ చేస్తానండి. ఇంకా 2-3 వీడియోస్లో నేను జనవరి మంత్ మొత్తం కంప్లీట్ చేస్తాను. ఓకేనా? బై. అండ్ ఒకే వీడియోలో అన్ని పెట్టొచ్చు కదా అంటే ఇట్ ఈస్ టేకింగ్ టూ మచ్ టైం అనమాట. నాకు అప్లోడ్ అవ్వడానికి మొబైల్ స్ట్రక్ అయిపోతుంది. సో అందుకని చిన్న చిన్న బిట్స్ లాగా పెడుతున్నాను. ఓకే అండి. బై.